వెల్కమ్ టు మెగానన్ టీవీ బర్నింగ్ టాపిక్. మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ఇప్పుడు ఓ బక్కపలచ వ్యక్తి వణికిస్తున్నాడు. ఇతడు చేస్తున్న పోరాటం దేశ ఆర్థిక రాజధానిని షేక్ చేస్తుంది. మనోజ్ జారంగ్ పటేల్ అనే వ్యక్తి మరాఠాలకు ప్రత్యేక కోటా కోసం చేస్తున్న పోరాటానికి రోజు రోజుకు మద్దతు పెరుగుతుంది. ఇతడు చేపట్టిన నిరాహార దీక్ష మహారాష్ట్ర రాజకీయాల్లో దుమారం రేపుతుంది. అసలు మనోజ్ ఏం డిమాండ్ చేస్తున్నాడు? ఈ పోరాటానికి ఎవరు మద్దతు పలుకుతున్నారు? కుల రిజర్వేషన్ల కోసం జరుగుతున్న ఈ పోరాటానికి ఎదురవుతున్న సమస్యలేంటి? దీనిపై మహారాష్ట్ర ప్రభుత్వం ఎలా స్పందిస్తుంది? మరాఠా కమ్యూనిటీ మహారాష్ట్రలో అతిపెద్ద సామాజిక సమూహాల్లో ఒకటి. ఎక్కువగా వ్యవసాయం, రైతు సంబంధిత వృత్తుల్లో మరాఠాలు ఉన్నారు. వీరు సామాజిక, ఆర్థిక వెనుకబాటుతనం కారణంగా ఓబీసీ కేటగిరీ కింద 10% రిజర్వేషన్లు కోరుతున్నారు. దీనివల్ల ప్రభుత్వ ఉద్యోగాలు, విద్యలో కోటా లభిస్తుందని వారు భావిస్తున్నారు. దీనికోసమే మనోజ్ జారంగ్ పటేల్ పోరాటం చేపట్టారు. ప్రధానంగా మరాఠాలోని కున్బీ కేటగిరీలో చేర్చాలని వీరు డిమాండ్ చేస్తున్నారు. ఎందుకంటే కున్బీ అనేది ఓబీసీ లిస్టులో ఉన్న వ్యవసాయ కులం. 1884 హైదరాబాద్ గెజిట్, సతారా గెజిట్ రికార్డుల్లో మరాఠాలు, కున్బీలు ఒకే కులంగా గుర్తించారు. మరాఠా వాడలో 1884 జనాభా లెక్కల్లో మరాఠా అనే పేరు లేదు. అందరూ కున్బీలుగానే నమోదయ్యారు. అయితే ఆ తర్వాత వారిని వేరు చేయడం వల్లే సమస్య ఏర్పడిందని అంటున్నారు. అందుకే మరాఠాలను కున్బీల్లో కలపాలని వారు కోరుతున్నారు. దీనివల్ల తమకు రిజర్వేషన్లు వచ్చి ఆర్థిక తోడ్పాటు లభిస్తుందని భావిస్తున్నారు. నలభై 43 ఏళ్ల మనోజ్ జారంగ్ పటేల్ మరాఠా కోట ఉద్యమానికి నాయకుడు. జల్నా జిల్లాలోని అంతర్వాలి సరాటి గ్రామానికి చెందిన మనోజ్ 2023 నుండి ఈ ఉద్యమాన్ని నడిపిస్తున్నారు. మనోజ్కు ఇది 8వ దీక్ష. గతంలో జనవరి 2024లో కూడా ముంబైలో ఆందోళన చేసి ప్రభుత్వం నుంచి హామీ ద్వారా పోరాటాన్ని విరామం చేశారు. అయితే ప్రభుత్వ హామీలు నిలబెట్టుకోలేదు. అందుకే మరోసారి ముంబైలోని ఆజాద్ మైదానంలో నిరాహార దీక్ష చేపట్టి మరాఠాలను కున్బీల్లో కలపాలని కోరుతున్నారు. తాను బుల్లెట్స్ తగిలినా వెనక్కి తగ్గనని, తన డిమాండ్లు సాధించుకునే వరకు ముంబై వదిలి వెళ్లనని పోరాటం చేస్తున్నారు. మరాఠా కమ్యూనిటీ నుంచి మనోజ్కు చాలా మద్దతుంది. మహారాష్ట్రలోని జల్నా, బీడ్, పూణే, మరాఠావాడ వంటి ప్రాంతాల నుంచి లక్షలాది మంది ముంబైలోని ఆజాద్ మైదానానికి చేరుకొని మనోజ్ దీక్షకు మద్దతు పలికారు. వందలాది వాహనాలతో, వేలాది మంది సఫారీ ఫ్లాగ్లు, కాషాయ టోపీలతో ర్యాలీ నిర్వహించారు. అంతేకాదు ఆందోళనకారులు ముంబై మున్సిపల్ కార్యాలయం, ముంబై స్టాక్ మార్కెట్ కార్యాలయాల వద్ద వెళ్లి నిరసన చేపట్టారు. దలాల్ స్ట్రీట్లోని బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ గేట్స్ వద్ద తాము కూడా షేర్ హోల్డర్స్మే, తమకు ఈ దేశంలో హక్కులున్నాయని నినాదాలు చేశారు. సెక్యూరిటీ సిబ్బంది వారిని లోపలికి అనుమతించలేదు. ఆశ్చర్యకరంగా విదేశీ పర్యాటకులు కూడా ఏక్ మరాఠా, లఖ్ మరాఠా స్లోగన్లతో పాల్గొని వీడియో ప్రస్తుతం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అయితే ఓబీసీ నాయకులు మాత్రం మరాఠా కోటా వల్ల తమకు అన్యాయం జరుగుతుందని వ్యతిరేకిస్తున్నారు. మహారాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యంగా సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ నేతృత్వంలోని బీజేపీ మహాయుతి ప్రభుత్వం ఈ సమస్యపై గందరగోళ స్థితిలో ఉంది. ఫడ్నవీస్ ఒక కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేసి మంత్రి రాధాకిషణ్ విఖే పాటిల్కు బాధ్యతలు అప్పగించారు. ఈ కమిటీ అడ్వైజర్ జనరల్ బిరేక్ సఫార్, అదేవిధంగా రిటైర్డ్ హైకోర్టు జడ్జి సందీప్ షిండేతో చర్చలు జరుపుతోంది. అయితే సుప్రీంకోర్టు గతంలో మరాఠాలు, కున్బీలు ఒకే కులం కాదని ఇచ్చిన తీర్పు వల్ల లీగల్ సమస్యలు ఉన్నాయి. మరాఠా కమ్యూనిటీ సామాజిక, ఆర్థిక సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం సానుకూలంగా ఉందని ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ చెప్తున్నారు. కానీ రాజ్యాంగ, చట్టపరమైన మార్గంలోనే పరిష్కారం కనుగొనాలని అంటున్నారు. హైదరాబాద్, సతారా గెజిట్ల ఆధారంగా కున్బీ స్టేటస్ ఇవ్వడం సాధ్యమేనా అని లీగల్ ఒపీనియన్ తీసుకుంటున్నామని ప్రభుత్వం చెబుతుంది. దీక్ష చేస్తున్న మనోజ్ ఆరోగ్యం క్షీణిస్తుంది. 3 రోజుల ఆకలి దీక్ష తర్వాత సెప్టెంబర్ 1 నుండి నీటిని కూడా తాగడం మానేశారు. జేజే హాస్పిటల్ డాక్టర్లు మనోజ్ బ్లడ్ ప్రెషర్, షుగర్ లెవెల్స్తో చెక్ చేశారు. కానీ నీరు లేకుండా ఎక్కువ రోజులు జీవించడం కష్టమని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. తన దీక్షను ప్రభుత్వం సీరియస్గా తీసుకోవడం లేదని, సమయం వృధా చేస్తుందని మనోజ్ పటేల్ ఆరోపిస్తున్నారు. అందుకే నీటిని కూడా మానేస్తున్నానన్నారు.
బుల్లెట్లు కాల్చినా జైల్లో వేసినా వెనక్కి తగ్గనని హెచ్చరిస్తున్నారు. మరాఠా రిజర్వేషన్ల ఉద్యమం రాజకీయంగా మహారాష్ట్రలో పెద్ద సవాలుగా మారింది. ముఖ్యంగా అసెంబ్లీ ఎన్నికలు, సివిక్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఇది ప్రభుత్వానికి తలనొప్పిగా మారింది. అటు విపక్ష నాయకులు ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారు. ఏ మంత్రి కూడా మనోజ్ను కలవలేదు. ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుందని సుప్రియా సూలే విమర్శించారు. ఆమె ఒక ప్రత్యేక అసెంబ్లీ సెషన్ ఆల్ పార్టీ మీటింగ్ పెట్టాలని డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు శరద్ పవార్, రోహిత్ పవార్లపైన ఈ ఉద్యమానికి ఫండింగ్ చేస్తున్నారని బీజేపీ నాయకులు ఆరోపిస్తున్నారు. అయితే మరాఠా కోటా సమస్య పరిష్కారం అంత సాధారణ విషయం కాదని చెబుతున్నారు. దీనికి చాలా లీగల్ చిక్కులు ఉన్నాయని అంటున్నారు. సుప్రీంకోర్టు గత తీర్పులు, రాజ్యాంగంలో 50% రిజర్వేషన్ క్యాప్, ఓబీసీ కమ్యూనిటీ వ్యతిరేకత వంటివి మరాఠా రిజర్వేషన్లకు అడ్డంకిగా ఉన్నాయి.